హలో స్పేస్ లవర్స్, సరిగ్గా ఇక్కడే నాసాకి ఏలియన్ లైఫ్ దొరికింది. మ్యాటర్లోకి వెళ్తే రీసెంట్ గా నాసా డైరెక్ట్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ మార్స్ మీద మాకు ఏలియన్ లైఫ్ దొరికింది అని ప్రకటించింది. యూజువల్ గా నాసా ఇప్పుడు ఇంత పబ్లిక్ గా ఏ మ్యాటర్ ని చెప్పదు. దానికి సంబంధించి ఒక ఆర్టికల్ కానీ లేదా ఒక పబ్లిక్ నోట్ కానీ రిలీజ్ చేస్తుంది. కానీ ఈసారి నాసాకు చెందిన అడ్మినిస్ట్రేటర్ వచ్చి మరీ దీని గురించి అనౌన్స్ చేశాడు. మార్స్ మీద ఏలియన్స్ ని కనుక్కున్నామని. అయితే ఈ వార్తను సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. నాసాకి అక్కడ ఏలియన్స్ గాని కదులుతున్న జీవులు కానీ కనిపించలేదు. కానీ వాళ్ళు కనుక్కున్నది అంతకంటే తక్కువేం కాదు. అదొక పొటెన్షియల్ బయోసిగ్నేచర్. అంటే ఇదొక డిటెక్టివ్ కథలో దొరికిన అతి ముఖ్యమైన క్లూ లాంటిది. ఆ క్లూ ఏంటి, దాన్ని ఎవరు కనుక్కున్నారు, దాని అర్థం ఏంటి, దానివల్ల భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనే విషయాల గురించి మాట్లాడుకుంటే మనం ముందుగా బయోసిగ్నేచర్ అనే పదాన్ని అర్థం చేసుకోవాలి. బయోసిగ్నేచర్ అంటే జీవం యొక్క ఉనికిని సూచించే ఏదైనా ఆధారం. అదొక వస్తువు కావచ్చు, ఒక పదార్థం కావచ్చు, లేదా ఒక రసాయన నమూనా కావచ్చు. సో దీన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఒక పాడుబడిన పాత ఇంట్లోకి వెళ్లారు అనుకోండి. అక్కడ మీకు నేరుగా మనుషులు కనిపించలేదు, కానీ గోడ మీద బొగ్గుతో రాసిన రాతలు, పాతకాలపు కుండ పెంకులు మరియు ఒక చిన్న ఎముక దొరికాయి. వీటిని చూసి మీరు ఏమనుకుంటారు? అక్కడ ఒకప్పుడు మనుషులు నివసించి ఉండేవారేమో అని అనుకుంటారు. అంటే ఆ రాతలు, కుండ పెంకులు, ఎముకలే ఆ ఇంట్లో మానవ జీవనానికి బయోసిగ్నేచర్లు. అలాగే ఒక గ్రహం మీద ఫాజిల్స్ అంటే పురాతన సూక్ష్మజీవులు కొన్ని కోట్ల సంవత్సరాల ప్రాసెస్ లో రాళ్లలాగా మారిపోతాయి. అలాగే కొన్ని కెమికల్స్ అనేవి జీవుల వల్ల మాత్రమే ఏర్పడతాయి. దాంతోపాటు భూమి వాతావరణంలో ఆక్సిజన్ ఎక్కువగా ఉండడానికి కారణం ఇక్కడి చెట్లు, మొక్కలు. అలాగే ఒక గ్రహం వాతావరణంలో డిఫరెంట్ గ్యాసెస్ ఉంటే అక్కడ జీవం ఉంది అని చెప్పడానికి అదొక ఎవిడెన్స్ లా పనికొస్తుంది. అండ్ వీటినే బయోసిగ్నేచర్లు అంటారు. నాసా యొక్క పర్సివరెన్స్ రోవర్ కనుక్కున్నది కూడా ఇలాంటి ఒక బయోసిగ్నేచరే. అంటే అదొక రసాయనిక ఆధారం. కానీ అది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు నాసా చాలా రకాల రోవర్స్ ని మార్స్ మీదకి పంపించింది. అయితే రీసెంట్ గా అంటే 2021లో వెళ్లిన పర్సివరెన్స్ రోవర్ ఇది నాసా మార్స్ పైకి పంపిన అత్యంత అధునాతన రోబోటిక్ జియాలజిస్ట్. దీని మెయిన్ గోల్ ఏంటంటే ఒకప్పుడు మార్స్ మీద జీవం ఉండేదా లేదా అని వెతకడం. ఈ రోవర్ ప్రజెంట్ జెజిరో క్రేటర్ అనే ఒక పురాతన సరస్సు ప్రాంతంలో ఉంది. కొన్ని బిలియన్ల సంవత్సరాల క్రితం ఈ ప్రదేశం నీటితో నిండి ఉండేది. ఒక నది ఇక్కడికి వచ్చి ఈ సరస్సులో కలిసేది. భూమి మీద ఇలాంటి ప్రదేశాలు జీవానికి పుట్టినిల్లు. నది తనతో పాటు తెచ్చిన పోషకాలు, సేంద్రియ పదార్థాలను ఇక్కడ జమ చేస్తుంది. ఒకవేళ మార్స్ మీద జీవం పుట్టి ఉంటే దాని ఆనవాళ్లు ఈ సరస్సు అడుగున ఉన్న బురదలో, మట్టిలో భద్రంగా దాగి ఉండే అవకాశం చాలా ఎక్కువ. అందుకే నాసా ఈ ప్రదేశాన్ని ఎంచుకుంది. అయితే రోవర్ కు షెర్లాక్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది. ఇదేంటంటే రాళ్లను లేజర్ తో స్కాన్ చేస్తుంది. ఆ స్కాన్ చేసి ఆ రాయి దేంతో తయారైంది, అందులో ఎలాంటి కెమికల్స్ ఉన్నాయి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని తీసుకుంటుంది. సో మన రోవర్ అక్కడ అన్ని గమనిస్తున్నప్పుడు జెజిరో క్రేటర్ లోని వైల్డ్ క్యాట్ రిడ్జ్ అనే ఒక మీటర్ వెడల్పున్న రాయిని పరిశీలించింది. ఈ రాయి బిలియన్ల సంవత్సరాల క్రితం ఆ సరస్సులో బురద, మట్టి గట్టిపడడం వల్ల ఏర్పడింది. సో ఈ రాయిలో ఆర్గానిక్ మాలిక్యూల్స్ దొరికాయి. ఇది మన రోవర్ కి దొరికిన ఫస్ట్ క్లూ అని చెప్పొచ్చు. ఆర్గానిక్ మాలిక్యూల్స్ గురించి సింపుల్ గా చెప్పాలి అంటే ఒక బిల్డింగ్ కట్టడానికి ఇటుకలు అనేవి ఎంత ఇంపార్టెంటో ఈ ఆర్గానిక్ మాలిక్యూల్స్ అనేవి జీవం ఏర్పడడానికి ఇటుకల్లాగా పనిచేస్తాయి. సో ఇటుకలు దొరికినంత మాత్రాన లైఫ్ దొరికినట్టు కాదు కదా. ఆ ఇటుకలు వరుసగా ఫామ్ అవ్వడానికి వాటికి ఎనర్జీ కావాలి కదా. సరిగ్గా అలాంటిదే మన రోవర్ కి రెండవ క్లూ దొరికింది. ఆ రెండవ క్లూ ఏంటంటే రెడాక్స్ రియాక్షన్. అంటే ఒక కెమికల్ నుండి ఇంకొక కెమికల్ కి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవ్వడం. ఈ ప్రాసెస్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఎలక్ట్రాన్లు అలా ఒక చోటు నుండి ఇంకొక చోటుకి వెళ్ళినప్పుడు శక్తి అంటే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. భూమి మీద ఉన్న జీవులన్నీ బ్రతకడానికి కావలసిన శక్తిని ఈ రిడాక్స్ రియాక్షన్ నుండి పొందుతాయి. సింపుల్ గా చెప్పాలి అంటే మనం ఫోన్ కి ఛార్జర్ పెట్టినప్పుడు కరెంటు నుండి ఎలక్ట్రాన్లు బలవంతంగా బ్యాటరీలోకి వెళ్తాయి. అంటే బ్యాటరీ ఎలక్ట్రాన్లను గెయిన్ చేసుకుంటుంది. దీన్నే రిడక్షన్ అంటారు. ఇప్పుడు బ్యాటరీ ఫుల్ ఛార్జ్ తో శక్తితో ఉంటుంది. తర్వాత మనం ఫోన్ వాడినప్పుడు బ్యాటరీ నుండి ఎలక్ట్రాన్లు బయటకు ప్రవహించి ఫోన్ కి పవర్ ఇస్తాయి. అంటే బ్యాటరీ ఎలక్ట్రాన్లను లాస్ అవుతుంది. దీన్నే ఆక్సిడేషన్ అంటారు. ఈ ప్రాసెస్ లో శక్తి విడుదలవుతుంది. సో ఇప్పుడు భూమి మీద ఉన్న సూక్ష్మజీవులు ఏం చేస్తాయి అంటే వాటి చుట్టుపక్కల ఫుల్ గా ఛార్జ్ అయిన కెమికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకుంటాయి. అట్ ది సేమ్ టైం ఖాళీగా ఉండే బ్యాటరీ లాంటి కెమికల్స్ ని కూడా తీసుకుంటాయి. ఎందుకంటే ఆ కెమికల్స్ కి ఎలక్ట్రాన్స్ కావాలి, అవి ఖాళీగా ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు ఆ ఫుల్ గా ఛార్జ్ అయిన కెమికల్స్ కి అండ్ ఖాళీగా ఉన్న కెమికల్స్ కి మధ్య రియాక్షన్ జరిపిస్తాయి. అప్పుడు వాటి మధ్య రిలీజ్ అయ్యే ఎనర్జీని వాడుకొని సూక్ష్మజీవులు బ్రతుకుతాయి. సో ఇప్పుడు మన రోవర్ కి దొరికిన ఈ రెండు క్లూస్ ని కలిపి చూస్తే మన రోవర్ ఉన్న జెజిరో క్రేటర్ కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం ఒక పెద్ద సరస్సు.
ఆ సరస్సు నీటిలో అడుగున ఉన్న బురదలో సైంటిస్టులు ఊహించినట్టే ఒక అద్భుతమైన కెమికల్ కాక్టైల్ ఉండేది. అక్కడ దొరికిన కెమికల్స్ ఏంటంటే ఆర్గానిక్ మాలిక్యూల్స్. ఇవి ఎలక్ట్రాన్ డోనర్స్ గా పనిచేస్తాయి. అంటే వాటి దగ్గర ఉన్న ఎలక్ట్రాన్లను ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఆ తర్వాత పెర్క్లోరేట్స్ అండ్ సల్ఫేట్స్, ఈ 2 రకాల కెమికల్స్ ఆ సరస్సు నీటిలో రాళ్లలో చాలా ఎక్కువగా దొరికాయి. ఇవి చాలా పవర్ఫుల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్స్. సింపుల్ గా చెప్పాలి అంటే ఇవి ఖాళీగా ఉన్న పవర్ బ్యాంక్స్ లాంటివి. వాటిని ఛార్జ్ చేయడానికి ఎలాగైతే ఎలక్ట్రాన్స్ కావాలో అలాగే ఇవి కూడా ఎలక్ట్రాన్లను తీసుకోవడానికి ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటాయి. సో ఇప్పుడు వీటన్నిటిని కలిపి చూస్తే ఒక చోట ఇటుకలు అంటే ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఉన్నాయి. అదే చోట ఆ ఇటుకలను పేర్చడానికి కావాల్సిన పవర్ ఉంది. అంటే రిడాక్స్ రియాక్షన్ జరపగల కెమికల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి శాస్త్రవేత్తలు ఏం ఊహిస్తున్నారు అంటే కొన్ని బిలియన్ల సంవత్సరాల క్రితం జెజిరో సరస్సులోని నీటిలో నివసించిన పురాతన సూక్ష్మజీవులు తమ చుట్టూ ఉన్న ఆర్గానిక్ మాలిక్యూల్స్ ను ఆహారంగా తీసుకొని వాటిని పెర్క్లోరేట్స్ లేదా సల్ఫేట్స్ తో రియాక్ట్ చేసి ఉండొచ్చు. ఈ రిడాక్స్ రియాక్షన్ వల్ల విడుదలైన శక్తితో అవి బ్రతికి ఉండొచ్చు. సో వినడానికి ఇదంతా ఆటమ్ లెవెల్లో జరిగిన కెమికల్ పజిల్లా అనిపించవచ్చు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనం చెట్లు, వాటర్, గాలి ఇవన్నీ ఉన్న ఒక ప్లానెట్ ని కనుక్కున్నాం. అందులో ఏలియన్స్ ని మాత్రమే మనం ఇంకా చూడలేదు. అంటే ఇది ఒక పర్ఫెక్ట్ జీవనానికి కావాల్సిన పర్యావరణ వ్యవస్థ. జీవం పుట్టడానికి, బ్రతకడానికి ఇంతకంటే అనుకూలమైన ప్రదేశం ఉండదు. సో ఫైనల్ గా చెప్పాలి అంటే మన రోవర్ కి మార్స్ మీద జీవం దొరకలేదు, కానీ జీవం బ్రతకడానికి కావాల్సిన పర్ఫెక్ట్ రెసిపీ దొరికింది. అండ్ ఇంకొక ప్లేస్ లో ఒక ఆసక్తికరమైన రాయిని కూడా కనుక్కుంది. ఆ రాతి మీద పురాతన సూక్ష్మజీవుల ఆనవాళ్లు ఉన్నట్టు గుర్తించింది. ముఖ్యంగా అక్కడ కాల్షియం సల్ఫేట్ అనే రసాయన పదార్థాలు ఉన్నట్టు గమనించింది. కాల్షియం సల్ఫేట్ అనేది జీవం మనుగడలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఫోటోలో కనిపిస్తున్న చిరుతపులి కాలి గుర్తుల్లా కనిపించేవి అన్ని కూడా కోట్ల సంవత్సరాల క్రితం సూక్ష్మజీవులు నివసించిన ప్రాంతాలు. సహజంగా ఇలాంటి గుర్తులు భూమి మీద ఉన్న రాళ్లలో కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో సూక్ష్మజీవుల శిలాజాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వైట్ గా కనిపిస్తున్న రాతి పదార్థంలో మొత్తం కాల్షియం సల్ఫేట్ తో నిండి ఉంది. సో పర్సివరెన్స్ ఇప్పుడు కనుక్కున్నది ఆ పురాతన ఏలియన్ సూక్ష్మజీవుల కెమికల్ బయోసిగ్నేచర్ కావచ్చు. అండ్ సైన్స్ ఎప్పుడూ కూడా అన్ని పాసిబుల్ వేస్ ని గమనిస్తుంది. అంటే ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఏర్పడడానికి ఎప్పుడూ జీవం ఉండాల్సిన అవసరం లేదు. నీరు మరియు మార్స్ యొక్క అగ్నిపర్వత శిలల మధ్య జరిగే కొన్ని రకాల రసాయన చర్యల వల్ల కూడా ఇలాంటి అణువులు ఏర్పడవచ్చు. అండ్ అంతరిక్షం నుండి నిరంతరం మార్స్ మీదకి సూక్ష్మ ధూళి కణాలు, ఉల్కలు పడుతూ ఉంటాయి. వాటిలో కూడా ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ పదార్థాలు నీటితో కలిసి ఈ రాళ్లలో చేరుండొచ్చు. కాబట్టి పర్సివరెన్స్ రోవర్ లోని పరికరాలు చాలా పవర్ఫుల్ అయినా సరే ఈ 2 అవకాశాల్లో ఏది నిజమో ఖచ్చితంగా చెప్పలేం. ఒక అణువు జీవం నుండి వచ్చిందా లేదా రసాయన చర్య వల్ల ఏర్పడిందా అని నిర్ధారించడానికి మనకు భూమి మీద పెద్ద పెద్ద ల్యాబ్స్ కావాలి. అందులోనే వాటిని ఎగ్జామిన్ చేసి కనుక్కోగలం. అందుకే ఈ మిస్టరీని ఛేదించడానికి నాసా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కలిసి ఒక అద్భుతమైన మిషన్ ని రెడీ చేస్తుంది. అదే మార్స్ శాంపిల్ రిటర్న్ మిషన్. ఇది మానవ చరిత్రలోనే మోస్ట్ డిఫికల్ట్ అండ్ అంబిషియస్ మిషన్. అండ్ మన రోవర్ ఇప్పటికే ఆ శాంపిల్స్ ని కలెక్ట్ చేసి ఒక టైటానియం ట్యూబ్ లో అక్కడ విడిచిపెట్టింది. ఆ శాంపిల్స్ భూమికి చేరిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోస్ట్ అడ్వాన్స్డ్ ల్యాబ్స్ లో అత్యంత శక్తివంతమైన మైక్రోస్కోప్ల కింద వాటిని దశాబ్దాల పాటు అనలైజ్ చేస్తారు. అప్పుడు ఆ $1 మిలియన్ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. కాబట్టి నాసా చెప్పింది ఇదే, మనం మార్స్ మీద ఏలియన్స్ ని కనుక్కోలేదు, కానీ ఒకప్పుడు జీవం ఉండేందుకు మరియు దాని ఆనవాళ్లను భద్రపరచడానికి అత్యంత అనువైన ప్రదేశంలో జీవానికి మూలమైన కాంప్లెక్స్ కెమికల్స్ ని కనుక్కున్నాం. ఇది జీవం అనే పజిల్లో ఒక చిన్న ముక్క కావచ్చు, కానీ ఇది అత్యంత కీలకమైన ముక్క. ఇది మనల్ని సరైన దిశలో నడిపిస్తుంది. పర్సివరెన్స్ యొక్క ఈ ఆవిష్కరణ మార్స్ శాంపిల్ రిటర్న్ మిషన్ యొక్క ప్రాముఖ్యతను 1000 రెట్లు పెంచింది. మనం ఒక అద్భుతమైన శాస్త్రీయ యుగంలో జీవిస్తున్నాం. మన జీవిత కాలంలోనే ఈ అనంత విశ్వంలో మనం ఒంటరిగా ఉన్నామా అనే ప్రశ్నకు సమాధానం దొరికే అవకాశం ఉంది. ఆ సమాధానం ప్రస్తుతం మన నుండి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో మార్స్ యొక్క ఎర్రటి మట్టిలో ఒక చిన్న టైటానియం ట్యూబ్ లో భద్రంగా దాగి ఉంది. తన భూమి ప్రయాణం కోసం వేచి ఉంది. మనం ఆ సమాధానం యొక్క అంచున నిలబడి ఉన్నాం. మనం ఒంటరిగా లేము అని చెప్పే ఆ రోజు ఎంతో దూరంలో లేకపోవచ్చు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్లో నాకు తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ మీకు నచ్చితే కింద కామెంట్ బాక్స్ పక్కన హైప్ అనే ఆప్షన్ వస్తుంది. సో మన ఛానల్ కి హైప్ ఇస్తే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.